నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మరికొంతమందికి ఎంట్రీ లేకపోవడంతో నిలకడగా ఉన్నారు. ఇంకొంతమంది మాత్రం రాజకీయాలకు స్వస్తి పలికారు. తాజాగా ఆ జాబితాలోకి మరో వైసీపీ నేత చేరారు. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడుతున్నట్టు తొలుత జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే వైసీపీకి ఆయన రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అని ప్రచారం నడుస్తోంది. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ కు మరో నేత ఝలకిచ్చినట్టయింది. మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత స్థాయికి ఎదిగారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో 1989-94లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. 1999-2004లో కూచినపూడి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. మోపిదేవి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఓడరేవులు, మౌలిక సదుపాయాల మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పంచన చేరారు. 2020లో వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2024లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావించిన జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో అందులో ఉండటం వేస్ట్ అని భావించినట్టు తెలిసింది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంతమంది మేయర్లు, కార్పొరేటర్లు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి సమయంలో మోపిదేవి వెంకటరమణ వంటి సీనియర్ కూడా వైసీపీని వీరడం ఎదురుదెబ్బే అని అంటున్నారు.